అందరిని అడుగుతున్నాను, దయచేసి అందరిని అడుగుతున్నాను. అధికారం మందే, చంపేసినండి మేముంటాం ఏమైనా సరే చూసుకుంటామని నాయకులు చెప్తే అమాయకంగా నమ్మేసి ముందుకెళ్ళి రాక్షసుల్లాగా మారిపోయి మనుషుల్ని చంపితే ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నదానికి కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసే ఒక నిదర్శనం. 11 మందికి యావజ్జీవ ఖైదు పడింది. 2 కోట్ల రూపాయలు ఈ నిందితులంతా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ కేసు నుంచి బయటపడడానికి లాయర్ల ఫీజు వివిధ రూపాల్లో ఈ కేసు నుంచి బయటపడడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. శిక్ష ఖరారు కాగానే ఈ విషయాలన్నీ చెబుతూ ఆ నేరానికి పాల్పడిన వాళ్ళంతా బోరున విలిపించారు, ఏడుస్తున్నారు. ఒక అతడైతే ఏకంగా రామాంజనేయులు అనే వ్యక్తి తట్టుకోలేక యావజ్జీవ శిక్ష పడేసరికి ఇంకేమీ చేయలేని దుస్థితి చూసుకున్న తర్వాత పోలీస్ వ్యాన్లో తలను అక్కడే ఉన్న కిటికీకి బాధేసుకున్నాడు. దాంతో గాజు పగిలిపోయింది, అంతవరెస్ట్ ఉంది. మిగిలిన వాళ్ళంతా బోరున విలిపిస్తూ ఉన్నారు. శిక్ష ఖరారు అవుతుందని తెలిసిన తర్వాత ఉత్కంఠగా ఆ గ్రామానికి చెందిన అనేక మంది కోర్టు దగ్గరికి వచ్చారు, కర్నూలు కోర్టు దగ్గరికి. ఈ నిందితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం, పిల్లలు, తండ్రులు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు మొత్తం అంతా కోర్టు దగ్గరికి వచ్చేశారు. ఎప్పుడైతే వీళ్లకు యావజ్జీవ ఖైదు ఖరారు అయింది అని తెలియగానే అందరూ బోరున విలిపించారు. ఇక మేము ఎలా బతకాలి అంటూ మహిళలు, చిన్నపిల్లలు కోర్టు ప్రాంగణంలోనే బోరున విలిపించారు. నిజమే, దీనికంతా పరిస్థితికి కారణం ఎవరు? రామాంజనేయులు అనే ఒక వ్యక్తి, యావజ్జీవ శిక్ష పడిన వ్యక్తే డైరెక్ట్గా అక్కడ కొన్ని విషయాలు మాట్లాడడం కనిపించింది. పోలీస్ వ్యాన్ ఎక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నారు, అధికారం ఉంది కదా, ఏం చేశారు ఆయన మాకు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారా? మీరు మరి హత్యలు చేయండి, మేము గ్యారంటీగా కోర్టుల వరకు వెళ్ళి మిమ్మల్ని బయటికి తెస్తామని చెప్పారా? ఒకవేళ ఏ నాయకుడైనా అలా చెబితే నమ్మితే ఇలాంటి పనులు చేస్తే వాళ్ళే నష్టపోతారు, కానీ నాయకులకి ఏమీ కాదు. అదే హత్య కేసులో శిక్ష పడిన ఆ రామాంజనేయులు అనే వ్యక్తే బహిరంగంగా నిన్న చెప్తున్నారు అక్కడ కోర్టు వద్ద కేకలు వేస్తూ, మేము అన్యాయానికి గురయ్యాం. ఇదే కేసులో కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకి ఎందుకు శిక్ష పడలేదు, మాకు మాత్రమే ఎందుకు యావజ్జీవ శిక్ష పడింది అని ఆయన గట్టిగా అరుస్తూ ఉన్నారు. అంటే వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఇండైరెక్ట్గా శ్యాంబాబు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళంతా చెబితేనే మేము ఈ హత్యలు చేశామన్నది వాళ్ళు స్పష్టంగా ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. ఇదే కేసులో ఎమ్మెల్యేగా పనిచేసిన నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి పోరాటం చేసి మరీ కోర్టులకు వెళ్ళి వాళ్ళిద్దరిని, కేఏ శ్యాంబాబుని, బొజ్జమ్మ, కపట్రాల బొజ్జమ్మను ఈ కేసులో నిందితులుగా తెలిస్తే ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి ఆ కేసు నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే బయటపడ్డారు. వీళ్ళంతా ఇరుక్కున్నారు. వీళ్ళు ఆ రోజు రాక్షసుల్లా వ్యవహరించి ఓ 2 వ్యక్తుల మీద 20 మంది వరకు ట్రాక్టర్లతో గుద్ది, బండరాళ్లతో మోది, ఫస్ట్ రావడంలోనే ట్రాక్టర్లతో గుద్దేసి ఆ నారాయణ రెడ్డి అనే వ్యక్తిని బయటికి లాగి మరీ రాళ్లతో కొట్టారు, వేట కొడవలతో నరికేశారు. అక్కడికి కూడా అతను చనిపోయాడని తెలిసినా సరే రాక్షసుల్లాగా మారిపోయి పక్కనే ఉన్న బండరాయి తీసుకొని ఆ నారాయణ రెడ్డి అనే వ్యక్తి తల మీద బాధేశారు పెద్ద బండరాయితో. దాంతో అతని తలే ఛిద్రమైపోయింది. అతడితో పాటు ఉన్న సాంబశివుడు అనే వ్యక్తిని కూడా అంతే దారుణంగా చంపేశారు. ఆ రోజు వీళ్లకు ఇంత ఆలోచన లేదు, ఇంత ఆలోచించుకోలేదు. అధికారం మాది ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, తమ వెనుక ఎవరెవరో ఉన్నారు, లోకల్లో నాయకులు, నారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ఉండే నాయకులంతా ఉన్నారు, కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నారు అని అనుకున్నారు ఏమో. ఆ రోజైతే చాలా ఏదో గర్వపడేలాగా ఏదో గొప్ప కార్యం చేసినట్టుగా ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈరోజు చూడండి, నారాయణ రెడ్డి చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు బాధపడి ఉండవచ్చు, ఆ బాధ నుంచి బయటపడ్డారు. వీళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ 11 మంది జీవితాంతం వీళ్ళు బాధపడడమే కాకుండా వీళ్ళను కట్టుకున్నందుకు, వీళ్ళకు పుట్టినందుకు, వీళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు, వాళ్ళకు పుట్టిన పిల్లలు, భార్యలు, వీళ్ళంతా జీవితాంతం వాళ్ళు కూడా కుంగి కుషించిపోవాలి. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఈ హత్యపై, ఈ శిక్ష పైన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా స్పందించారు. ఆమె ఇప్పటికి న్యాయం జరిగింది, అయితే ఈ తీర్పు చూసిన తర్వాత ఎవరైనా సరే ఇలా కక్షపూరిత రాజకీయాలు చేయాలి, హత్య రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ తీర్పును చూసి వాళ్ళకు ఒక కనువిప్పు కావాలి, ఇలాంటి హత్యలకు దూరంగా ఉండాలి అని ఆమె విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు శిక్ష పడిన వాళ్ళ ఆవేదన అయితే ఒకటే, వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు, మాది కాదు ఇది, మేము ఎవరో చెప్తే చేశాం, పెద్దవాళ్ళకి శిక్ష పడలేదు, మాకు శిక్ష పడింది, 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసుకున్నాం,
ఇంకేం చేయాలి మేము, మా పిల్లలు ఎలా బతకాలి, మా కుటుంబాలు ఎలా బతకాలి అన్నది. ఇది వాళ్ళ ఒక్క సమస్యే కాదు. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయవచ్చు, రాజకీయ పార్టీలకు సేవ చేయవచ్చు, రాజకీయ పార్టీలకు మద్దతుగా కూడా ఉండొచ్చు, అంతవరకే. అన్యాయం జరిగితే కేసులు పెట్టుకోవచ్చు, కానీ నేరుగా చట్టాన్ని చేతుల్లోనికి తీసుకొని అధికారం ఉందనో మన వెనుక ఎనికేసుకొచ్చేందుకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారనో తెగించి ఇలాంటి హత్యలు చేస్తే అది ఆ రోజు కాదు, హత్య చేసిన రోజు ఒక 2 రోజులు 3 రోజులు చాలా గర్వంగా ఉండవచ్చు, అధికారం ఉన్నప్పుడు మనకి తిరుగులేదనిపించవచ్చు. కానీ ఏళ్ల తర్వాత అయినా అది వెంటాడుతుంది. 8 ఏళ్ల తర్వాత నేను శిక్ష పడింది వీళ్ళందరికీ, 11 మందికి. ఏడుస్తూ ఉన్నారు తప్పించి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. మామూలు ఒక రకమైన కుటుంబాలే, బాగా డబ్బులున్న కుటుంబాలు కాదు, బాగా డబ్బులున్న కుటుంబాల వాళ్ళు బయట పడిపోయారు ఈ కేసు నుంచి, పేదలు ఇరుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళు జిల్లా కోర్టు, నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పటికే 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసేసుకున్నాం, పోగొట్టుకున్నాం, అన్యాయం అయిపోయామని చెప్తున్న వీళ్ళు ఇక హైకోర్టు సుప్రీం వరకు న్యాయ పోరాటం చేయాలంటే ఇంకెంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఒకరిని హత్య చేస్తే, చట్టాన్ని చేతిలోనికి తీసుకొని నేరాలకు పాల్పడితే అది వెంటాడుతుంది, వదిలిపెట్టదు. పెద్ద పెద్ద వాళ్ళు బాగానే ఉంటారు, ఇలాంటి పేదలు మామూలు కార్యకర్తలు ఇరుక్కుంటారు. ఇది అందరూ గమనించాలి.